హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, నేను ఒక చాక్లెట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు ఒక 2 రూపాయలు ఇవ్వమ్మా అని అడుగుతాడు. అయితే వాళ్ళ అమ్మ చిల్లర లేదనుకొని 5 రూపాయల కాయిన్ ఇస్తుందన్నమాట. అయితే వాళ్ళ అబ్బాయి, ఈ కాయిన్ నాకొద్దు, నాకు 2 రూపాయల కాయినే కావాలి అని అడుగుతాడు. అయితే వాళ్ళ అమ్మ అంటుంది, 5 రూపాయలు నేను నీకు ఇస్తున్నాను, 2 రూపాయల కంటే దీనికి ఇంకా ఎక్కువ చాక్లెట్లు వస్తాయి, తీసుకో 5 రూపాయల కాయిన్ అని అంటుంది. లేదు లేదు, నాకు 2 రూపాయల కాయినే కావాలని ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లాడు. ఎంత చెప్పినా ఆ పిల్లాడు వినడనమాట. వాడికి అర్థం కాలేదు 2 రూపాయలకి 5 రూపాయలకి ఉన్న తేడా ఏంటన్నది. చివరికి వాళ్ళ అమ్మ 2 రూపాయల కాయిన్ ఇస్తుంది. అదండి స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితి. ఎప్పుడూ థియరీయే కాకుండా పిల్లలకి ప్రాక్టికల్గా కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పిల్లాడికి 2 రూపాయల కంటే 5 రూపాయలు పెద్దదన్న విషయం తెలీదు. ఇదండి పరిస్థితి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? మీ పిల్లలు ఇలాగే చేశారా? ఇప్పుడు ఎంతో రుచికరమైన వేడి వేడి రవ్వ ఉప్మా రెడీ అండి. బాయ్ బాయ్.